ఓర్ని ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇంత ఈజీగా చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని. ఎట్లనో రండి ఫ్రెండ్స్ చూద్దాం. ఇగో చాట్‌జీపీటీని వాయిస్ మోడ్ పెట్టుకున్నాం. చాట్‌జీపీటీ నమస్తే ఎట్లున్నావు? నమస్తే. నేను ఇప్పుడు వాయిస్ మోడ్‌లో ఉన్నా. ఏం సహాయం కావాలి? చెప్పండి. అదే నాకు ఇంగ్లీషు ప్రాక్టీస్ చేసుకోవడానికి కావాలి. నువ్వేమైనా హెల్ప్ చేస్తావేమో అని నీ సహాయం కోసం నేనొచ్చిన. తప్పకుండా సహాయం చేస్తాను. మనం ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ ప్రాక్టీస్ చేయవచ్చు. ఏ విషయం గురించి మాట్లాడాలని కావాలనుకుంటున్నావో చెప్పు. ఆంగ్లంలో మెల్లగా మాట్లాడుకుంటూ నేర్చుకుందాం. అదేం లేదు. నేను ఒక 2 సెంటెన్స్‌లు చెప్తా. దాన్ని నువ్వు ట్యూన్ చెయ్యి. అంటే కరెక్ట్ చెయ్యి అంతే. ఓకేనా? చాలా మంచిది. చెప్పు. నువ్వు ఒక వాక్యం చెప్పినప్పుడు నేను దాన్ని సరిదిద్దుతాను. అలా మనం ఇంగ్లీష్‌లో నీ ప్రాక్టీస్ ఇంకా మెరుగుపరుచుకుందాం. If I want to go somewhere else to a trip, do I need to carry anything? Is this sentence correct, ChatGPT? Yes, that sentence is absolutely correct. You can definitely say it that way. It's clear and natural. Oh, that was fantastic. May I expect a few more questions from you that I can answer your questions? Absolutely. I'd be happy to throw a few more questions your way so you can practice answering them. Let's keep it going and have some fun with it. Yeah, uh, I was very happy to have myself talking to you, ChatGPT. Is the sentence correct, ChatGPT? Yes, that's totally fine. Saying I was very happy to have myself talking to you is understandable and correct. You could also say something like, I'm really happy to be talking to you for a slightly smoother phrasing, but your sentence is perfectly good as it is. వావ్! మస్తు చెప్పినావు చాట్‌జీపీటీ. థ్యాంక్ యూ నీ సహాయం చేసినందుకు. నేను ఇంగ్లీష్ రోజు ఇట్లా నేర్చుకుంటా నీతోని. చాలా సంతోషం. నేను ఇలా నీకు సహాయం చేసేట్టు ఉండటం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మరి ఇంకొన్ని ప్రశ్నలు అడిగి నీ ప్రాక్టీస్ కొనసాగిద్దాం. ఈ రోజుకి ఇది చాలు చాట్‌జీపీటీ. సరే. ఇప్పుడప్పుడే ఇంతవరకు చాలు. ఎప్పుడు కావాలన్నా తిరిగి వచ్చి ఇంకొన్ని ప్రశ్నలు ప్రాక్టీస్ చేయొచ్చు. నువ్వు ఎలా అనుకున్నా నేను ఇక్కడనే ఉన్నాను.